హాయ్. హలో. వెల్కమ్ టు ది భానుశ్రీస్ వస్త్ర. ఈరోజు వీడియోలో ఏంటంటే, మనం ఒకే సైజ్ బ్లౌజు ఒక 6 బ్లౌజెస్ ఉన్నాయనుకోండి. మీరెలా కట్ జేయాలి, మళ్ళీ మళ్ళీ కట్ జేయడం, మళ్ళీ మెజర్‌మెంట్ తీసుకోవడం, అలా కాకుండా మనం ఓన్లీ 30 మినిట్స్‌లోనే 6 బ్లౌజెస్ ఎలా కట్ జేయాలి, ఏంటి అనేది చూద్దామండి. సో, ఫస్ట్ అయితే 6 బ్లౌజెస్ మొత్తం ఇట్లా అరేంజ్ జేసి ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏంటంటే, ఇట్లా మెజర్‌మెంట్ తీసుకోవాలి మన ఆది బ్లౌజ్‌తోని. సో, లేదా మీరు మెజర్‌మెంట్ తీసుకుంటే దాంతోని గూడంగా ఇట్లా మెజర్‌మెంట్ నోట్ జేసుకోవాలండి. ఇప్పుడైతే వచ్చేసి మనం మెజర్‌మెంట్ అనేది నోట్ జేసుకున్నామండి. సేమ్ ఒకే సైజ్ గాబట్టి అన్ని బ్లౌజెస్ ఒకేలాగా కటింగ్ జేయాల్సొస్తది. చూడండి ఇప్పుడైతే మనం ఇలా మెజర్‌మెంట్ తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇలా మార్కింగ్ జేసుకోవాలి. మీరు నార్మల్‌గా బ్లౌజ్ కట్ జేసేటప్పుడు ఎలా మార్కింగ్ జేసుకుంటారో సేమ్ అలానే మార్కింగ్ జేసుకోవాలండి. బ్యాక్ అయితే చూడండి ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి కట్ జేస్తున్నా. ఇప్పుడు 6 బ్లౌజెస్ ఉన్నాయండి. సో, 6 బ్లౌజెస్ ఒకేసారి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ చూడండి. మీరైతే కట్ జేసుకునేటప్పుడు కొంచెం మెల్లగా కట్ జేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది జారుతా ఉంటది. సో, షోల్డర్స్ దగ్గర లెంత్ అనేది ఎక్కువ తక్కువ రావచ్చు. లేదా ముడతలొస్తది. సో, అదైతే మీరు కరెక్ట్ చూసుకుంటూ కటింగ్ జేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ జేస్తున్నానండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. సో, ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ గినంగా అయిపోయింది. హ్యాండ్స్ క్లిప్ అయితే మిస్ అయిందండి. చూసారు గదా!